ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇస్తున్న జీవోలు వివాదాలకు దారితీస్తున్నాయి. గత 2 రోజుల క్రితం ఏదైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసి ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దాంతో ఆగని ఆయన ఎన్నికల సందర్భంగా ఎవరైతే బదిలీలు వెళ్ళారు, ఇతర జిల్లాలకు వెళ్ళిన అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, తమ బదిలీ కాలపరిమితి వరకు కూడా, అంటే 3 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, అంతవరకు కూడా వాళ్ళని బదిలీలు చేయకూడదంటూ మరో జీవో ఇవ్వడం జరిగింది. ఇది అందరినీ కూడా విస్మయానికి గురి చేస్తుంది. ఏంటి ఈ జీవోలు అనేది. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం తాను ఏపీలో సుప్రీం అంటూ తాను ఏది అనుకుంటే అది చేయొచ్చు అంటూ అనే విధంగా ముందుకు పోతున్నారు. అయితే దీనికి కూడా చెక్ పెట్టవచ్చు అని ఇటీవల ఒక టీవీ ఛానల్లో కూడా హైకోర్టు అడ్వకేట్ ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రివిలేజ్ కమిటీ, అంటే ఎలక్షన్ కమిషన్ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే ప్రివిలేజ్ కమిటీ దృష్టికి వెళ్తే వారు చర్యలు తీసుకుంటే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అయితే ఏపీలో కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాలపైన ప్రివిలేజ్ కమిటీ చర్యలకు ఉపక్రమించే అవకాశాలు ఉన్నాయా, అసలు ఆ పరిస్థితి ఇక్కడ ఉందా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇస్తున్న జీవోలు ఎందుకు ఇలా వివాదాస్పదం అవుతున్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం విజయబాబు గారితో తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నారు మీరు, అంటే పంచాయతీ ఎలక్షన్ అనేది ఇది పార్టీల రహితంగా జరిగేటివి. పంచాయతీ ఎన్నికలు అనేటివి అంటే స్వతంత్రులు ఎవరికి పార్టీ కొట్టారు, పార్టీల మద్దతు మాత్రమే ఉంటుంది. దీంట్లో జెండాలు ఉండవు, ఏముండవు, రంగులు ఉండవు, గుర్తులు ఉండవు. కానీ ఈ పంచాయతీ ఎన్నడూ లేని విధంగా చాలా పెద్ద వివాదాస్పదం అవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రోజు రోజుకి ఇస్తున్న జీవోలు. 2 రోజుల క్రితము పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేస్తూ జీవో ఇచ్చారు. వెంటనే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు ఆ కేసును కొట్టివేయడము, బయట తిరగచ్చు కానీ మాట్లాడొద్దు అని చెప్పారు. అది కోర్టు ఏదైతే ఆ కేసును కొట్టివేసిన వెంటనే మళ్ళీ ఇంకొక జీవోగా ఇచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఏదైతే ఇప్పుడు బదిలీలు జరిగాయో ఎన్నికల అనంతరం కూడా ఆ ఉద్యోగులందరూ కూడా, ఆ సిబ్బంది అందరూ కూడా ఆయా స్థానాల్లోనే కొనసాగాలి, వాళ్ళని బదిలీలు చేయకూడదు అంటూ ఒక జీవో ఇచ్చారు. ఇది ఎలా ఇస్తారు? ఇది కరెక్ట్ అంటారా? అంటే ఎన్నికల అనంతరం కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పిన మేరకే పాలన జరగాల, ఉద్యోగస్తులు అక్కడే పని చేయాల్సి ఉంటుందా, ఈ జీవో చెల్లుబాటు అవుతుందా? కృష్ణశాస్త్రి గారు ఒక చోట కవిత్వంలో ఆయన ఏమంటాడంటే, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక నాకేటి వెరపు అంటాడు ఆయన. సో ఎవరేమనుకుంటే ఏంటి, నా ఇష్టారాజ్యం కదా నేను చేస్తానని ఆ రకమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు మీరు అన్నారే వివాదాస్పదం అవుతున్నాయని చెప్పి. వివాదాస్పదం ఎందుకు అవుతున్నాయి అంటే, ఒక సమున్నతమైనటువంటి స్థానంలో కూర్చున్న వ్యక్తి వివాదాస్పద రహితుడిగా తను ఏదైతే ఓత్ తీసుకుంటాడో ఆ ప్రమాణానికి అనుగుణంగా ఆయన విధుల్ని నిర్వహించాలి. అలా కాకుండా దానికి ఏదో ఒక ఎవరినో మెప్పించడానికి, ఎవరినో ఒప్పించడం, రోజు ఈ మధ్య మనం ఇదే చెప్పుకుంటాం, మళ్ళీ చరిత్రచారణంగా చెప్పాల్సిందే. దేనికోసం ఒక లక్ష్యాన్ని ఎవరినో ఏదో చెయ్యాలి, లేదు అంటే ఎవరినో సంతోషపరచాలి, లేదంటే తన ఆక్రోశాన్ని దీన్ని తీర్చుకోవాలి అనే దానికోసం ఒక పవిత్రమైనటువంటి ప్రక్రియ ఇది. ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ఒక పవిత్రమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియను సర్వ విధాలా కూడా భ్రష్టు పట్టించేటువంటి పనిలో ఉన్నారు ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. అయితే ఆయన్ని ఒక విషయంలో మాత్రం నేను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని పూర్తిగా నేను సమర్థిస్తున్నాను. ఏంటంటే, ఈ వివాదాస్పద వ్యవహారం అంతా మొదలుపెట్టిన తర్వాత తన యావత్తు మేధాశక్తిని అంతా కూడా ఉపయోగించి ఇలాంటి తంత్రాలకి వీటికి ఈయనేమో యాక్షన్ ప్లాన్లో ఈయన ఉన్నాడు. యాక్షన్ ప్లాన్లో వీళ్ళు ఉంటే పాపం దీన్ని తట్టుకోలేక ఇంత దారుణంగా కళ్ళెదుట ఇంత మెజారిటీతో గెలిచామను, ప్రజలు మనకి ఇంత మద్దతు ఇస్తే ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి ఇంత అరాచకాన్ని సృష్టిస్తున్నాడు ఏంటని చెప్పిన వీళ్ళు ఏం చేస్తున్నారు, విపరీతంగా వైల్డ్గా రియాక్ట్ అవుతున్నారు. దాని మీద ఒక చోట కామెంట్ చేస్తే చాలా సర్కాస్టిక్, అంటే ఎంత శాడిస్టిక్గా ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు అనడం కోసం ఇది చెప్తున్నాను నేను. ఏమన్నాడంటే, బహుశా అంబటి రాంబాబు వ్యాఖ్యల గురించో దేని గురించో మాట్లాడుతూ, వాళ్ళేమో ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళవి మాటలు నావి చేతలు అన్నాడు. అది కరెక్టే ఆ విషయంలో.
ఈయన చేతలు ఏంటంటే చాలా స్మూత్గా చేస్తూ ఉన్నాడు. చేస్తామంటే వాళ్ళేమో ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. దాని మీద ఈయనకు అనుకూల మీడియాని ఏం చేస్తుందంటే దాన్ని గోరంతలు కొండంతలు చేసి చెలవలు పలవలు సృష్టించేసి వాళ్ళు ఏదో అల్లరి చేసేస్తున్నారు, అరాచకాలు సృష్టిస్తున్నారు అన్నట్టు వాళ్ళ వైపు ఫోకస్ చేయటం. ఇక్కడ ఏంటంటే అతి భయంకరమైనటువంటి దీన్ని అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఛిద్రం చేయాలో, ఎలా కూనీ చేయాలో ఆ రకంగా కూనీ చర్యలకి ఈయన తనకు ఒక విశేష అధికారాలు ఉన్నాయని తనకు తానే ప్రకటించుకొని ఒక ఇడీ అమీన్ లాగా, ఒక హిట్లర్ లాగా, ఒక ముసోలినీ లాగా వీళ్ళందరిలాగా ప్రవర్తిస్తూ ఉంటే అసలు ఇంతకు మించినటువంటి అరాచకమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? బట్ ఒకటి, ఈ ప్రజాస్వామ్యంలో ఈ భూమికి తామే అధినాదులమని దొరికినటువంటి స్వల్ప అధికారాన్ని సద్వినియోగం చేసుకోకుండా చెలరేగిపోయి వాళ్ళు ఎన్నికైన ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదు ఇలా దక్కించుకున్నటువంటి అధికారాలతో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. బహుశా ఈయనకి కూడా అతి త్వరలో అదే పరిస్థితి వస్తుంది. చరిత్ర క్షమించదు. ఎందుకు అన్నట్లయితే ఇది వార్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే మనకు అనవసరం. ఓకే సార్. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు. ఒక వ్యవస్థలో ఒక అశాంతిని రేకెత్తిస్తున్నారు, ఒక అసహనాన్ని క్రియేట్ చేస్తున్నారు, ప్రజలను వర్గాలుగా చీల్చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎలా ఉంటే ప్రజాధనాన్ని కూడా దారుణంగా ఇష్టారాజ్యం కింద పేలపిండిలాగా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇది ప్రజలందరికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పౌరులకు బాధ్యతాయుతమైనటువంటి పౌరులందరికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇవాళ ఈ సందర్భంలో గళమెత్తి అసలు వాస్తవాలు ఏంటి అనేది మనం ఇవాళ ప్రజలకు తెలియజేయవలసినటువంటి దీంట్లో మనం ఉన్నాం. ఆ క్రమంలోనే ఈయన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాను అని ఈయనకే కంప్లీట్ సూపర్ పవర్స్ ఉన్నాయని అన్నప్పుడు నేను ఫస్ట్ ఈ బాంబే హైకోర్టు తీర్పుని, అంటే ఇలా చెలరేగిపోయినటువంటి పాపం ఈయనతో పోల్చుకుంటే అతను చాలా మంచోడు చెప్పాలంటే, ఏదో చిన్న పొరపాటే చేశాడు, చేసినా కూడా అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ కొరడా జడిపించి నీకంత సీన్ లేదు ఇష్టం వచ్చినట్టుగా తేవడానికని చక్కగా పిలిపించి ఎలా శిక్షించాలో అలా శిక్షించింది. ఆ శిక్షించడంలో కూడా ఏం జరిగిందంటే ఆ ప్రివిలేజెస్ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వారం రోజులు జైలు శిక్ష విధించారు. ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులను అతను స్వీకరించలేదు, తిరస్కరించడం, రాకపోవడం ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు ఒక వారం రోజులు జైలు శిక్ష విధించారు. చేసేసరికి ముఖ్యమంత్రి మళ్ళీ జోక్యం చేసుకొని ఆ వారం రోజుల్ని 2 రోజులకి తగ్గించాడు. తగ్గించిన తర్వాత అప్పటికి కానీ ఇతనికి మత్తు దిగలేదు, వీళ్ళకి ఎంత పవర్ ఉంది అనే సంగతి తత్వం బోధపడి సరే ఏం చేశాడంటే, సార్ ఒకే జత బట్టలు ఒంటి మీద ఇదే ఉంది, ఇంటికి వెళ్ళి జత బట్టలు తెచ్చుకుంటాను అన్నాడు. నథింగ్ డూయింగ్ అని చెప్పారు. పోనీ గవర్నర్ దగ్గరికి వెళ్తాను, కొంచెం డిస్కస్ చేసి వస్తాను అన్నాడు. కుదరదని చెప్పారు. సరే నాకున్న రైట్ ప్రకారంగా నేను కోర్టుకి వెళ్తాను అన్నాడు. అది కూడా ఒప్పుకోలేదు. ఈ 2 రోజుల జైలు శిక్ష అయిపోయింది. అయిపోయిన తర్వాత కోర్టుకి వెళ్ళాడు. బాంబే హైకోర్టు ఏం తీర్పిచ్చింది అంటే మొత్తం అంతా కూడా సవివరంగా చేసి చాలా అందులో కొన్ని బాంబే హైకోర్టు చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేసింది. కేవలం దాన్ని యథాతథంగానే ఇది చేయటం కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసి ఆ జడ్జిమెంట్ని ఏదో బ్రీఫ్గా కూడా ఇచ్చేయలేదు. బ్రీఫ్గా ఇవ్వకుండా ఇన్ని పేజీలు, దాదాపు ఇన్ని పేజీలుగా అక్కడ నంబర్ లేదు కానీ ఇన్ని పేజీలు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇందులో కొన్ని మనకి టైం సరిపోదు కానీ చాలా చక్కగా వెళ్ళొచ్చు. ఇందులో ఒకటి చదువుతాను ఏంటంటే, ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ petitioner was occupying a constitutional post in the absence of power duly sanctioned by the constitution or statutory provision, could not have assumed existence of such power to defy the
notice of privilege committee. A person himself committing a wrong giving cause for a creation of situation prejudicial to his own interest cannot blame others for his own creation. ఇది చాలా చక్కగా ఈయనకి కూడా అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో అప్లికబుల్ అనేది మనం చెప్పచ్చు. ప్రివిలేజ్ కమిటీకి ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ మెంబర్స్, మీకు ఇందులో అది ఫోకస్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఎనీ కైండ్ ఆఫ్ అసాల్ట్ ఆన్ ద మెంబర్స్, ఆ సభ్యుల మీద ఏ తరహా ఇదైనా సరే, అంటే మనకి ఇదైతే తెలుసు స్పీచెస్. ఇప్పుడు మనకి ఈ కొంతమంది ఎవరైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ని బలపరుస్తున్నారో వాళ్ళ చర్చలు, వాళ్ళ డిబేట్స్, వాళ్ళ చర్యల మీద వీళ్ళు చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు అర్నాబ్ గోస్వామి పరిస్థితి చూశారు. చిన్న తప్పుకి తీసుకెళ్ళి పడేస్తే బెయిల్ కూడా రాలేదు కదా, అన్ని రోజులు అతను ఎదవాల్సిన పరిస్థితి. ఇక్కడ అంతకంటే భయంకరమైనటువంటి డెరోగేటరీ కామెంట్స్ జరుగుతున్నా కూడా ప్రభుత్వం లేదు, ఈ ఇక్కడ ఉన్న లెజిస్లేషన్ వాళ్ళని ఉపేక్షిస్తూ ఉంది. సరే ఏదో కానివ్వమని చెప్పని, ప్రజా మద్దతు మనకుందో, వాళ్ళు ఏమి మాట్లాడుకుంటే ఏంట్లని. సో ఆ రకంగా ఏదైనా ఇలాంటి స్పీచెస్ కానీ ప్రసారం చేసిన, పబ్లిష్ చేసిన, ఇవన్నీ కూడా వాటి మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే పనిష్మెంట్స్ కూడా ఎలాంటివి ఉన్నాయంటే ఇంప్రిజన్మెంట్. ఇఫ్ ది బ్రీచ్ కమిటెడ్ ఈజ్ ఎ గ్రేవ్ నేచర్, ది పనిష్మెంట్ కెన్ బి గివెన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎనీ మెంబర్స్. వాళ్ళ వితిన్ ది సభ్యుల్లో శాసనసభ్యుల మీద అయినా చర్యలు తీసుకోవచ్చు ప్రివిలేజ్ కమిటీ, లేదు బయట వ్యక్తుల మీద అయినా తీసుకోవచ్చు. అలాగే ఇంపోజింగ్ ఫైన్, ఏదైనా సరే వాళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు. ప్రాసిక్యూటింగ్ ది అఫెండర్స్, ది పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ కెన్ ఆల్సో ప్రాసిక్యూట్ ద వన్ కమిటింగ్ ది బ్రీచ్. పనిష్మెంట్ గివెన్ ఇన్ ఇట్స్ ఓన్ మెంబర్స్, వాళ్ళ సొంత మెంబర్స్ మీద కూడా చేయొచ్చు. సో ఈ రకంగా అనేకమైనటువంటి అధికారాలు ఈ ప్రివిలేజ్ కమిటీకి ఉన్నాయి. అయితే ఈ విషయం ఇంతవరకు వెలుగులోకి రానప్పుడు అప్పుడు నేను ఆ జడ్జిమెంట్ని బయటికి తీశాను. రేపు డెఫినెట్గా అది ఇప్పుడు మన ప్రివిలేజ్ కమిటీ ఆ విధంగా చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు తీసుకుంటున్న వై నాట్? ఇప్పుడు ఆయన ఎన్నో ఉన్నాయి ఆయన బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ చెప్పడానికి. అసలు ఈ బ్రీచ్ ఆఫ్ లెజిస్లేచర్ ప్రివిలేజెస్ అనేటివి ఏంటంటే ఈ వాళ్ళకి కొన్ని అధికారాలు ఎందుకు చేసిందంటే దీని మీద ది ఫ్రేమర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు కూడా దీని మీద చాలా ఆయన వ్యాఖ్యానం కూడా ఉంది ఇందులో. పార్లమెంటరీ ఇమ్యూనిటీ రైట్ అంటే పార్లమెంటరీ మీన్స్ పార్లమెంటరీ ఆర్ అసెంబ్లీలో ఇమ్యూనిటీ రైట్లో మళ్ళీ పవర్ ప్రివిలేజెస్, ఇమ్యూనిటీ ప్రివిలేజెస్, వీటిని రెండు రకాలుగా చూడాలి. చూసినప్పుడు ఏంటంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేటువంటిది ఆర్టికల్ 105 కింద వాళ్ళకి ఈ అధికారాలు ధారాదత్తం చేయడం జరిగింది. అసెంబ్లీకి వచ్చేసరికి అదే 194 అవుతుంది. సో ఇది ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరి మీదైనా అటాక్ జరిగినా, గ్రూప్ మీద కానీ, అంటే ఇండివిజువల్లీ ఆర్ గ్రూప్గా కానీ, అసలు ఏంటి ఈ ప్రివిలేజెస్ కమిటీ ఎలా ఉంటుంది అని అంటే, ఎమ్మెల్యేలు అయితే 15 మంది సభ్యులు ఉంటారు. స్పీకర్ దానికి డెసిషన్ మేకింగ్గా ఉంటుంది, ఒక చైర్మన్ ఎవరినన్నా ఎన్నుకుంటారు. అదే ఎమ్మెల్సీలు అయితేనేమో 12 మంది సభ్యులు ఉంటారు ఈ కంటెంప్ట్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ని డిస్కస్ చేయడానికి. సో ఇది దీనికి ఉన్న సింపుల్ ఫార్మేట్. ఈ ఫార్మేట్లో మళ్ళీ ఇక్కడే కొన్ని ఆసక్తికరమైన అంశాలు చూడాలి. అసెంబ్లీ సభ్యులకి ఉండేటువంటి ప్రివిలేజెస్ ఏమో ఈ ప్రివిలేజెస్ కమిటీ కిందకు వస్తాయి. ఏదైనా భంగం కలిగితే అది బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్. దాన్ని పక్కన పెట్టినట్టయితే భారత రాజ్యాంగం మనకి కొన్ని ప్రాథమిక హక్కుల్ని ప్రసాదించింది. ఆ ప్రాథమిక హక్కులకి భంగం కలిగిన అదే రకంగా అసలు ఏ చట్టాలైనా సరే ప్రతి చట్టము కూడా ఇప్పుడు ఈయన విశేష అధికారాలని చెప్పని అంటున్నారే, ఈయన విశేష అధికారాలని ఆయన ఫీల్ అవుతున్నటువంటి, అంటే ఆయన ఒక ఇల్యూజన్స్లో ఉన్నాడు. ఆయన తనకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని, అతీత శక్తులు, అద్భుత శక్తులు, అదృశ్య శక్తులు ఇవన్నీ ఉన్నాయని ఫీల్ అవుతున్నారు. ఇలాంటివి ఏవైనప్పటికీ కూడా ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేటువంటిది ముందు ప్రధానంగా ఉంటుంది. అలాగే ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ప్రధానంగా ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా
ది సోకాల్డ్ ది సపోర్టర్స్ ఆఫ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, అలాగే ఆయన ఇల్యూషన్స్లో ఉన్నటువంటి రమేష్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా లేదు ఆయన ప్రత్యర్థులు కానీ అందరూ గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే, ఆయన హౌస్ అరెస్ట్ అని చెప్పని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తాకీదు ఇచ్చిన రోజే నేను వితిన్ నో టైం నేను చెప్పా ఏమనంటే, ఈయనకి సర్వాధికారాలు, విశేషాధికారాలు, లేదంటే ఎదుటి వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కుల్ని కొల్లగొట్టేటువంటి హక్కులు కానీ ఈ భారతదేశంలో ఏ ఒక్కరికి లేవు, ఈయనకే కాదు ఏ ఒక్కరికి కూడా లేవు. అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 2. బట్ ఆర్టికల్ 19(1)A ప్రకారంగా ఏంటంటే, ఎవరికైనా సరే మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ, సహజ న్యాయ సూత్రాలు ఇవి ఉంటాయి. వీటికి భంగం కలగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇదే పాయింట్ మీద ఒక డిస్కషన్ చేస్తామంటే, నిన్నే ఒక అపోనెంట్ క్యాండిడేట్ ఎద్దేవా చేస్తా మాట్లాడు. మరి ఆ రకమైనటువంటి హక్కులు లేకపోతే ఢిల్లీ వీధుల్లో ఎందుకు రైతులకు అందరికీ కూడా ఇంటర్నెట్ కట్ చేసేసారు, వాళ్ళ మీద ఎందుకు ఇది చేశారని చెప్పని అడిగాడు. సో అయితే దాని గురించి కూడా నేను అంతకుముందు చెప్పా. ఏమని అంటే, ఆర్టికల్ 19(1)A ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు ర్యాలీ తీస్తామని చెప్పి అన్నప్పుడు ర్యాలీకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. అయితే ఈ ఆర్టికల్ 19(1)Aని మళ్ళీ కట్టేలు చేసేటువంటిది కూడా ఆ స్వేచ్ఛ మితిమీరినప్పుడు దానికి అడ్డుకట్ట వేయడానికి కూడా అందులోనే మళ్ళీ రాజ్యాంగంలోనే పొందుపరిచింది ఆర్టికల్ 19(2). ఆర్టికల్ 19(2) ప్రకారంగా దాన్ని మళ్ళీ మనం కట్టేలు చేయొచ్చు, అందులో ఉంది. అంతే తప్ప ఒక కమిషనర్కో లేకపోతే ఇంకొకరికో లేవు. అకార్డింగ్ టు ది ఫండమెంటల్ రైటే ఉంది. అందుకని ఏం చేశారు, మళ్ళీ తర్వాత వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేసినటువంటి పరిస్థితి అనేక ఉద్యమాల్లో కూడా జరిగేది ఇదే జరుగుతుంది. అయితే ఇక్కడ ఈయన ఏం చేశాడు తమాషాగా, అసలు ఈయనకు నచ్చలేదు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసేసాను, అసలు ఎవరితో ఆయన ఏం మాట్లాడడానికి వీల్లేదు, అది ఇదని చెప్పని ఒక హుకుం జారీ చేసినప్పుడు 100% గౌరవ న్యాయస్థానం మినిస్టర్కి అనుకూలమైన తీర్పు ఇస్తుందని చెప్పి అదే వెంటనే చెప్పా. ఎందుకు అన్నట్లయితే ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఏదైతే ఉందో MCC, ఇది ఏదైనప్పటికీ కూడా వ్యక్తి స్వేచ్ఛని హరించేటువంటి అధికారాలు ఈయనకు లేవు. వ్యక్తి స్వేచ్ఛల్ని హరించే అధికారాలు లేవనేటువంటిది చాలా స్పష్టంగా కొన్ని కేసెస్లో జడ్జిమెంట్స్లో తీర్పు ఇవ్వటమే కాకుండా ఒక వివరణ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇందులోని మీకు 2 ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తా. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ డస్ నాట్ టేక్ అవే ది రైట్ టు ఫ్రీ స్పీచ్. ఇది చాలా ఇంకా ఎంతకంటే కావాలి. ఇది తెలుసు ఆయనకి, తెలిసి కూడా అల్లరి చేయటం అనేటువంటిదే ఒక తెంపరితనం. తెలిసినోడికి చెప్పచ్చు, తెలియనోడికి చెప్పచ్చు. తెలియనోడికి మనం చెప్పలేమని అంటామే, తెలిసి కూడా ఒకవేళ ఇతను చేస్తున్నాడంటే అది మూర్ఖత్వమే కదా అవుతుంది. ఇక పరాకాష్ఠ ఇది. కాబట్టి ఇది వెరీ సింపుల్ లాజిక్. ఇది ఏమాత్రం చట్టం మీద అవగాహన ఉన్నోళ్ళు చేసేది ఇది. దీన్నే మరొక జడ్జిమెంట్లో కూడా మళ్ళీ ఇక్కడ ఉటంకించారు. ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ రైట్ టు ఫ్రీ స్పీచ్. ఇది ఇక్కడ కూడా చెప్పింది ఏంటంటే, ఆర్టికల్ 19(1)A కన్ఫర్స్ టు ఎవ్రీ సిటిజన్ ది రైట్ టు ఫ్రీ స్పీచ్. ఆర్టికల్ 19(1)A ఈజ్ అన్ అన్అమెండబుల్, అంటే సవరించేటువంటి ఇది లేనటువంటి పరిస్థితుల్లో అమెండ్ చేసేటువంటి లేనిటువంటి ఒక హక్కు ఇది. సో దీన్ని మళ్ళీ ఎవరైనా చెయ్యాలి అన్నట్లయితే, ది రైట్ టు ఫ్రీ స్పీచ్ డస్ నాట్ గెట్ సస్పెండెడ్ ఆర్ డైల్యూటెడ్ ఈవెన్ డ్యూరింగ్ ఎలక్షన్స్. Quite to the contrary, elections are the greatest celebration of Indian democracy. MCC has to be interpreted not to diluting free speech, but the subject to the right to free speech. The right to free speech is only subject to the restrictions mentioned in Article 19(2). ఇందా మనం చెప్పుకున్నట్టు
కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా దీన్ని మనం వాక్ స్వాతంత్రాన్ని డైల్యూట్ చేసేటువంటి అధికారం నీకు లేదు. సో దెన్ హూ ఆర్ యూ? అల్లరి చేయటానికి కాకపోతే మంత్రిని నిర్బంధిస్తానని చెప్పడం ఏంటి? నువ్వు కేవలం అల్లరి చేయాలి, ఏదో రకంగా అల్లరి చేయాలి. అల్లరి చేస్తే ఆయనకు వచ్చే లాభం ఏంటి? అంటే ఇక ఆయన అల్లరి పరాకాష్ఠకు జరిగింది అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ, అంతే తప్ప అందులో ఆనందం ఏంటి? మనిషికి వినదగిన మనిషి కదా ఎవరైనా చెప్తారు. ఈయన అసలు పీక్స్కి వెళ్ళిపోయాడు. పీక్స్కి వెళ్ళిపోయి అదొక ఆనందం అనమాట, అంతే తప్ప ఎక్కడైనా అరే ఇది జనం ఏమనుకుంటారు మనల్ని అనేటువంటిది లేదు. తెలిసే చేశాడు. మామూలుగా ఏంటంటే ఒక రెస్పెక్టబుల్ మేనర్లో మనం బిహేవ్ చేయాలనుకున్న వాళ్ళకి కోర్టుకి వెళితే రేపు పొద్దున మనకి ఇది స్లాప్ అవుతుంది, అవమానం అనేది ఉంటుంది. అది కాదు, ఏదో కెలకాలి, కిలికి ఆనందం పొందాలి. దీంతోనే ఇచ్చాడు తప్ప ఇక్కడ ఇన్ని జడ్జిమెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఇన్ని జడ్జిమెంట్లు ఇన్ని చెప్తున్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ డస్ నాట్ టేక్ అవే ది రైట్ టు ఫ్రీ స్పీచ్ అని ఇంత స్పష్టంగా చెప్తారు. అన్ని తెలిసి చట్టం తెలిసి ఆయన మంత్రి గారి యొక్క హక్కులను కాలరాసే విధంగా చూశారు. ఆ హక్కులను కాలరాసే హక్కు మీకు లేదు, హైకోర్టు ముటికాయలు వేసింది, అడిగైపోయింది. ఆ వెంటనే ఉద్యోగస్తుల విషయాల్లో ఇంకోటి ఇంటర్ప్రిటేషన్, ఆయన సపోర్టింగ్ మీడియా ఇంటర్ప్రిటేషన్ చూడ ఎంత ఘోరంగా ఉందంటే, హైకోర్టు ఆయనకు చక్కగా అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చింది. బట్ కంటెన్షన్ ఏంటి? ఈయన ఎన్నికలను ప్రభావితం చేసే రకంగా మీడియా ముందు మాట్లాడుతున్నారు అన్నప్పుడు, నాయన నువ్వు ఎన్నికలను ఏదో ప్రభావితం చేసావు. ఇప్పుడు ఒక గౌరవ న్యాయస్థానం ఎక్కర్లా, పెద్ద మనిషి దగ్గరికి ఎందుకు కూడా ఒక 4 రోజులు కొంచెం సైలెంట్గా ఉండు అని పెద్ద మనిషి అనే చెప్తాడు. సో అక్కడ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాడు అనేటువంటి ఒక దీన్ని పెట్టాడు కాబట్టి సరే నువ్వు ఆ మీడియాతో మాట్లాడద్దు అన్నారు తప్ప, ఆయన స్వేచ్ఛగా తిరగడానికి కానీ, ఆయన పనులు చూసుకోవడానికి కానీ, దానికి కానీ దీనికి కానీ ఏ ఇబ్బంది లేదు. ఏమైంది? ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ లా. ఇది ఒక తాజా ఉదాహరణ. అంతేకాకుండా ఇది మళ్ళీ లెజిస్లేచర్ వ్యవహారాలకు వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ అ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్. ఇప్పుడు ఆయన ఒక సీనియర్ మంత్రి, సాక్షాత్తు భారతదేశ రాష్ట్రపతి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. భారతదేశ రాష్ట్రపతికి వాళ్ళ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ లెజిస్లేచర్ యాక్టివిటీస్. ఈ లెజిస్లేచర్ యాక్టివిటీస్కి భంగకరంగా నువ్వు వ్యవహరించావు. ఆయన స్వేచ్ఛను కట్టేలు చేయటం ద్వారా ఆయన కాలాన్ని, కార్యక్రమాల్ని డీవియేట్ చేయడానికి కూడా నువ్వు పాల్పడ్డావు. ఇవన్నీ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ వస్తే దట్ విల్ బి డెల్ట్ సపరేట్లీ, అది చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ ఇన్ని రకాలుగా చెప్తూ ఉంటే కూడా ఇదే పని చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈయన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు కదా. సో ఇది ఈ నిమ్మగడ్డ గారి వ్యవహార శైలి ఏంటంటే, ఇంకొకటి చెప్తా చూడండి, చాలా కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే ఆయన ఏం చేస్తున్నాడు? అన్నీ తానై సుడిగాలి పర్యటనలు చేస్తా క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నాడు. ఎప్పుడు చూడలేదు సార్ ఇది, నాకు తెలిసి నాకున్న అవగాహనతో కూడా ఎప్పుడు చూడలేదు. అంటే ఒక ఈసీ జిల్లాలు తిరిగి ఇలా రివ్యూ మీటింగులు పెట్టుకోవడము ఎన్నికల మీద ఇవి ఎప్పుడు కూడా చూడలేదు. అయితే పోనీ లెట్ ఇట్ బి. తిరుగుతున్నప్పుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, మంత్రి గారి మీద ఈయన యాక్షన్ తీసుకోవడానికి 4 పేజీల సుదీర్ఘమైనటువంటి ఒక లేఖని, ఒక మెమోని ఈయన పంపించాడు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయండి అది ఇది అని చెప్పని. అంటే చాలా జాగ్రత్తగా, ఎక్కడా కూడా ఇదవ్వకుండా లాజికల్గా, లీగల్ ఆస్పెక్ట్లో ఒక 4 పేజెస్ లెటర్ తయారైంది. ఈ లెటర్ ఈయన కూర్చొని తయారు చేయాలంటే కనీసం ఒక రోజంతా పడుతుందండి. ఈయన ఒక్కరోజు కూడా ఖాళీగా లేడు ఈయన మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తే. సరే కమిషన్లో ఈయనకున్న సిబ్బంది ప్రకారం తయారైంది అని అంటే కమిషన్లో తయారయ్యే అవకాశం లేదు, ఎందుకంటే అది లీక్ అయిపోతుంది కాబట్టి ఆయన ఆ పని చేయడు. అంత సమర్థంగా ఆ లెటర్ని ఫ్రేమప్ చేయగలిగినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా అక్కడ ఎవరు లేరనేది మనకు తెలుసు. అది చేయలేం. మరి ఎక్కడ తయారైంది ఈ 4 పేజీల లెటరు? ఈయన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మీరు చూడండి, ఫుల్ బిజీ. మరి ఈ 4 పేజెస్ లెటర్ ఎక్కడ తయారైందంటే, అంటే ఈయన వెనక ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థ
నిరంతరంగా పనిచేస్తుంది. ఏ ఇంట్రెస్ట్ల కోసం పనిచేస్తుంది ఆలోచించండి ఒకసారి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, ఇఫ్ హీ వెన్ హీ ఈస్ గోయింగ్ టు కండక్ట్ స్వేచ్ఛాయుతమైనటువంటి నిష్పాక్షికమైనటువంటి ఎలక్షన్లు ఈయన నిర్వహిస్తున్నాడు అని అనుకుంటే, ఈయన వెనక అసలు ఏమీ ఆశించకుండా, ఏ ఫలితం ప్రయోజనాలు లేకుండా ఒక మేధాశక్తి అంతా కూడా, ఒక బలమైనటువంటి శక్తి పనిచేస్తుంది అనడానికి ఈ 4 పేజీల లేఖ చాలు. ఎవరు వాళ్ళు? ఎందుకు, ఏ ప్రయోజనాలు ఆశించి చేస్తున్నారు ఆలోచించండి. ఇందులో లాజిక్ ఉందా లేదా నేను అడిగే దాంట్లో? అంటే దాని అర్థం ఏంటి? జస్ట్ ఇతని యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రిజుడీస్తో, అల్టీరియర్ మోటివ్తో నడుస్తున్నాయి, అంతే కదా. సో వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఇది ఈయన వ్యవహారశాలి. దీని గురించి మాకు క్లారిటీ రావట్లేదు సార్. ఉద్యోగులు కూడా ఎలక్షన్ తర్వాత కూడా ఇప్పుడు బదిలీ అయిన ఉద్యోగులు తమ బదిలీ కాలపరిమితి అంటే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటారు సార్. అంతవరకు అక్కడే కొనసాగాలి, వాళ్ళని బదిలీ చేయకూడదంటే ఒక జీవో ఇచ్చారు. ఇది చెల్లుబాటు అవుతుంది సార్? అలా ఇవ్వచ్చు ఒక జీవో. ఇప్పుడు ఇదే అపధర్మ ప్రభుత్వం కాదు, 101 స్థానాల మెజార్టీతో, ఫుల్ మెజార్టీతో ఉన్న ప్రభుత్వం ఇది. ఇలాంటి జీవోలు ఇవ్వడం ఏంటి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి గురించి ఆయన వ్యవహార శైలి, బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్, తర్వాత ఫండమెంటల్ రైట్స్ని ఏ రకంగా ఆయన హరించాలని ప్రయత్నం చేసి భంగపడ్డాడు, ఇవన్నీ మనం చర్చించాం. సరే, వాటిని పక్కన పెడితే మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఎచ్చగేయగాక నాకేటి వెరప అన్నట్టుగా ఉద్యోగులకు సంబంధించిన జీవోలు పాస్ చేస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మళ్ళీ చెప్పేది, ఈయనకి సర్వాధికారాలు అసలు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చినాయి, అదైతే అర్థం కావడం లేదు. కానీ ఈయన ఏమనుకుంటున్నాడు, ఏదో ఒకటి ముందు అయితే అల్లరి చేసి పడేద్దాం, తర్వాత సంగతి తర్వాత అనేటువంటి ఒక దృక్పథంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ గమనించాల్సింది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఎంసీసీ, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈయనకి కొన్ని అధికారాలు ఉంటాయి. అయితే దీన్ని ఎలా కలగా పొలగం చేసి మిక్సప్ చేస్తున్నారంటే, ఎన్నికల సంఘానికి ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఒక 5 సంవత్సరాలు ఉన్నట్టుండి ప్రభుత్వం ఏదో ఒకటి రద్దు అయిపోయిందండి. రద్దు లేదు అంటే 5 సంవత్సరాలు కాలం పూర్తయిపోయింది. పూర్తయిపోయినప్పుడు ఏంటి, అక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంటుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, గవర్నర్ పరిపాలన ఏదో ఉంటుంది. ఉన్నప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఎంటర్ అవుతాడు. ఈయనకి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఈయన ఒక ఫుల్ రిజర్వాయర్ కింద, అంటే సర్వాధికారాలు కూడా ఈయనకి దారాదత్తం అవుతాయి, మొత్తం అంతా కూడా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వెన్ దెర్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ దేర్, వెన్ లెజిస్లేచర్ ఈజ్ ఆల్రెడీ దేర్, ఆల్రెడీ ఒక ప్రభుత్వం ఉండి ఒక లెజిస్లేచర్ వ్యవహారాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నికల ప్రక్రియ జరిగిందనుకోండి, ఆ స్టార్టింగ్లో నేను చెప్పినటువంటి సర్వాధికారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈయనకి లేవు అనేది కూడా గౌరవ న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. ఇది కూడా అసలు గమనించకుండా, లేదా గమనించి కూడా ఇందాక మనం అనుకున్నట్టు ఇష్టారాజ్యం కింద ఈయన వ్యవహరిస్తున్నాడేమో నాకైతే తెలియదు. కానీ దీని మీద చాలా విస్పష్టమైనటువంటి ఇది ఉంది. మీకు ఒక కేసు, 1-2 కేసులు మీకు చదివి వినిపిస్తా. ఇన్ ఏసీ జోస్ వర్సెస్ శివన్ పిళ్ళై అండ్ అదర్స్, ది సుప్రీం కోర్ట్ however held that when there is no parliamentary legislation or rule made under the said legislation, the commission is free to pass any order in respect of conduct of elections. But where there is an act and express rules made thereunder, it is not open to the commission to override the act or the rules and the pass orders in direct disobedience to the mandate and contained in the act or rules. సరిపోతుందండి ఇది? మీకు ఇప్పుడు మనం చెప్పింది అర్థమైంది కదా.
అసెంబ్లీ అనేటువంటిది కానీ పార్లమెంట్ అనేటువంటిది కానీ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉండి రూల్స్ కొన్ని ఫ్రేమప్ అయినప్పుడు అందులో నువ్వు వేలు పెట్టడానికి వీల్లేదు. నీ పని ఏదో నువ్వు చూసుకుంటూ వెళ్ళాలి. ఇది చెప్పింది. పై ఇంకోటి కూడా చెప్పిందండి. అసలు ఏంటి నీ ఎన్ని సింపుల్ ఫార్మాట్లో చెప్పుకుందాం అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో. ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలు విధులు ఏంటంటే 3 మాటల్లో చెప్పిందండి. ఏంటి చెప్పిందంటే ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ మే కవర్ పవర్స్, డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మెనీ సార్ట్స్. అంతే, ఈ 3 నీకు సంబంధించి. సో మిగతా విషయాల్లో నువ్వు వేలు పెట్టడానికి నీకు ఏమాత్రం అధికారం లేదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, సర్వం తానే అన్నట్టుగా ఈయన ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. ఈయనకున్న విశేషాధికారాలని చెప్పి అంటున్నారు కదా, ఇక్కడ ఏం చేశాడు ఈయన, ఎలక్షన్ కూడా ఎలక్షన్లో పెడదాం అనుకుంటున్నాను, మీరు వెల్ఫేర్ స్కీమ్స్ ఏదన్నా ఉంటే మీరు ఆపేసేయండి అని చెప్పని అన్నాడు. అసలు ఎలక్షన్ కూడా అమల్లోకి రాకుండా ప్రభుత్వానికి ఇలాంటి ఆదేశాలు పంపించే అధికారం లేదు. ప్రత్యేకించి వెల్ఫేర్ స్కీమ్స్ని, సంక్షేమ కార్యక్రమాలను ఆపేటువంటి అధికారం అసలు లేదు. ఈవెన్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆగటానికి వెళ్ళేది యథాతథంగా పార్టీల సింబల్స్కి వీటికి రహితంగా జరగాలని కూడా కోర్టు తీర్పులు ఇచ్చాయి. మనకి తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా దీని మీద బతుకమ్మ చీరలు ఇస్తామని చెప్పానంటే, బతుకమ్మ చీరలు అనేటువంటిది వెల్ఫేర్ ప్రోగ్రాం కిందకి రాదు కాబట్టి దానికేం తొందర లేదు, ఎలక్షన్లు అయిన తర్వాత ఇవ్వండి, మిగతా అన్నీ సజావుగా వెల్ఫేర్ స్కీమ్స్ సాగించండి అని కూడా ఒక కోర్టు తీర్పు వచ్చింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే ఈయన వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటిని ఆపేయండి అని అంటే పాశవిక ఆనందం అంటారు దీన్ని. పేదవాడికి మళ్ళీ అక్కడ కూడా వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 అండి. ఏంటంటే సంక్షేమ పథకాలు ఇప్పుడు రేషన్ బియ్యం వెళతాయి. ఎన్నో కుటుంబాలు ఆ బియ్యం కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ బియ్యం వస్తే కానీ వాళ్ళు వంట కడుపు నిండా తిండి తినేటువంటి పరిస్థితి లేని పేద కుటుంబాలు ఈరోజుకి భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. వాటిని ఆదుకోవటం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచి ఉంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, దో ఇట్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ బట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంది కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా సంక్షేమ పథకాలు చేయాలి. అదే పాపులర్ గవర్నమెంట్, పాపులిస్టిక్ వే అంటే. అయితే అదే క్రమంలో మళ్ళీ పౌరులకు వచ్చేసరికి తన ఆహారం, తన జీవనం, తన ప్రాణానికి సంబంధించి ఎవడైనా దాన్ని ఆంక్షలు పెట్టి లాక్కుంటున్నప్పుడు అది మళ్ళీ హక్కుగా వస్తుంది. అక్కడ ఏమవుతుంది, అది ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21. నువ్వు జీవించే హక్కుని కాలరాస్తున్నావు, రేషనాలకు ఇవ్వద్దు అని నువ్వు ఆపుతున్నావు. ఈయనకంటే రంగులు చూపించి మరి ఈయన డిసైడ్ చేస్తాడంటే లక్షలు వైఎస్ఆర్సీపీకి పార్టీకి దగ్గర పోలి ఉన్నాయి రంగుల. చెప్తున్నాడు, లక్షలాది రూపాయలు, లక్షల కోట్లు మరి వాటితో వాహనాలు తయారు చేస్తే ఈయన కోసం, ఈయన ఆనందం కోసం అంటే ఉన్నటువంటి రంగులన్నీ మార్చేయాలంటే ఎవడు సొమ్మండి ఇది? 10 రోజులు ముచ్చటకో, 20 రోజుల ముచ్చటకి ఈ రంగులన్నీ మార్చి పడేసేస్తే అంటే ఈ ఎక్స్పెండిచర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ అ పబ్లిక్ మనీ. నువ్వెవడు ఈ పబ్లిక్ మనీని దుబారా చేయటానికి? ప్రభుత్వాలే దుబారా చేస్తామంటే కాగు అక్షంతలేసి మొట్టికాయలు వేస్తుంటుంది, మనకు తెలుసు. దుబారాని బేర్ చేయదు. నువ్వంటే ఇదంతా మార్చేసి పైకి ఈయనకి చూపించాలంట. అంటే ఈయనకు నచ్చిన కలర్స్, ఈయనకి ఏదో సమ్ కలర్ మ్యానియా ఉంటుంది, ఏదో మంచి పసుపు రంగు లాంటిదో ఏదో వేస్తే ఈయనకి ఆనందిస్తాడేమో. ఈ కలర్ మ్యానియా కోసం చేయాల్సిన అవసరం, నథింగ్ డూయింగ్ అవసరం లేదు. లెట్ హిమ్ గో టు కోర్ట్ అగైన్. చక్కగా ఏం చేయొచ్చు అంటే చాలా చీపెస్ట్ ఒక వైట్ క్లాత్ ఏదో ఒకటి ఆ వెహికల్స్ మీద కవర్ చేసేసి యాజ్ యూజువల్గా రేషన్ తీసుకెళ్ళి సప్లై చేసేయచ్చు. ఇఫ్ ఎనీవన్ అబ్జెక్ట్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ వైలేషన్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పూర్ సిటిజన్స్, ఇట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 వైలేషన్ ఇది. కాబట్టి వాళ్ళు జీవించే హక్కుని మీరు అడ్డుకునే అధికారం మీకు ఎవరికి కూడా లేదు. కాబట్టి ఒక ఏమాత్రం సంకోచించకుండా ప్రభుత్వం దాని మీద అసలు లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు, చేసేసి పంపించేసి కోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది.
డైరెక్షన్ ఇచ్చింది తప్ప ఈయన్ని రంగులు డిసైడ్ చేయమని కోర్టు డైరెక్షన్లో లేదు. అంటే అన్నీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్, మిస్ఇంటర్ప్రిట్ చేసి ఇష్టారాజ్యం కింద ఈయన చెలరేగిపోయి ప్రవర్తిస్తున్నాడు. అందుకని ఈయనకు అంత విశేషాధికారాలు లేవు అని చెప్పడానికి మళ్ళీ చెప్తాను మీకు. వెస్ట్ బెంగాల్లో 2019 ఎన్నికలప్పుడు విపరీతమైనటువంటి హింస చెలరేగింది. పిచ్చి పిచ్చిగా అంతా కూడా ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం, మతాల పరంగా అల్లర్లు గిల్లర్లు ఏమన్నీ జరిగితే అక్కడ ఎలక్షన్ కమిషనర్ ఏం చేశాడంటే, ఈ ఎన్నికల ప్రచారాన్ని ముందే నేను క్లోజ్ చేసేస్తున్నాను, 48 అవర్స్ కాదు ఇంకొక 19 అవర్స్ కూడా పెంచుతున్నాను, మీ అందరు నోళ్ళు మూసేసేయండి, ప్రచారం చేయడానికి వీల్లేదు, 48 + 19 అని చెప్పని ముందే క్లోజ్ చేసేసాడు ఆయన. చేసేస్తే దాని మీద వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళితే ఇందాక చెప్పినట్టే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అప్పుడు చెప్పింది ఏంటంటే, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్కు విస్తృతమైన అధికారాలు ఉన్నాయని చెప్తూనే సుప్రీంకోర్టు 2 పరిమితుల్ని, 2 లక్ష్మణ రేఖలు లాంటి 2 పరిమితులను పేర్కొంది. అండర్ సెక్షన్ 324 అంటే ఇక్కడ మనకి స్టేట్కి వచ్చేసరికి అదే 243 అవుతుంది. ఏంటి అంటే, సహజ న్యాయ సూత్రాలను, ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ని పరిరక్షిస్తూనే నువ్వు ఎన్నికలని నిర్వహించాలి. ఎగెనెస్ట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ని వెళ్ళడానికి వీల్లేదు. అదే రకంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఎన్నికల సంఘం ఉత్తర్వులు వ్యక్తి స్వేచ్ఛనే వాక్ స్వాతంత్రాన్ని హరించే విధంగా ఉండకూడదు అని కూడా చెప్పింది. ఇంకొక కేసులో దీంట్లో అనుకుంటా ఇది యూపీలో జరిగిన దీంట్లో మొహిందర్ గిల్ కేసు ఒకటి ఉంది. ఈ మొహిందర్ గిల్ కూడా ఆ కేసులో కూడా వాదిస్తూ చేసింది ఏంటంటే, ఎన్నికల సంఘానికి అపరిమితమైనటువంటి అధికారాలు ఏమి లేవు, తర్వాత వ్యక్తి స్వేచ్ఛను హరించేటువంటి ఉత్తర్వులు జారీ చేసేటువంటి అధికారం కూడా ఎన్నికల సంఘానికి లేదనేటువంటిది కూడా ఆ కేసులో కూడా ఇదే రకమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం చేసిందంటే, ప్రచార నిషేధం కానీ నిశ్శబ్ద గడువుని పెంచుతూ కానీ చేసిన 2 కూడా రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారంగా చెల్లవు. ఆర్టికల్ 324A ప్రకారంగా ఎటువంటి పరిస్థితుల్లో చెల్లవు అని చెప్పని చాలా స్పష్టంగా ఇచ్చింది. అలా చేసినట్లయితే ఇది ఆర్టికల్ 19(1)Aని ఉల్లంఘించడమే అవుతుందని. ఇది చాలు కదండి ఎగ్జాంపుల్. వీళ్ళకి విశేషాధికారాలు లేవని నువ్వు నువ్వు ఎలక్షన్ టైంనే నువ్వు పెంచడానికి కానీ ప్రచారానికి కుదించడానికి దీనికి లేనప్పుడు నీకు ఏదో విశేషాధికారాలు ఉంటాయని నువ్వు ఎలా చెప్తావు? ఇక మనం కమింగ్ టు ది పాయింట్, వీళ్ళకి సంబంధించి జీవోలు, ఎంప్లాయీస్ని నీ పని ఎంతవరకు అంటే, MCC మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న దగ్గర నుంచి నీకు అధికారాలు ఉంటాయి. వన్స్ ఇట్ ఈజ్ క్లోజ్డ్, నీ పని నువ్వు చూసుకోవటమే. ఇక్కడ ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ఆ వ్యవహారాలను వాళ్ళు చూసుకుంటారు తప్ప ఇదేదో నీ జీవోల్ని వాటిని తీసి చెత్తబొట్టలో ఇమీడియట్గా పడేస్తారు వాళ్ళు. ప్రభుత్వాల నుంచి ప్రభుత్వాలు బదిలీ అయితేనే వాళ్ళు ఇష్టారాజ్యం కింద షఫలింగ్స్ ఉంటాయి. లేదు అసలు అదే ప్రభుత్వంలోనే వాళ్ళు సాటిస్ఫై కానప్పుడు పాలనా సౌలభ్యం కోసం షఫలింగ్స్ చేసుకుంటుంటారు. ఎక్కడా కూడా దాన్ని ఎక్కడ ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితి లేదు ఎగ్జిక్యూటివ్ దీని ప్రకారంగా. మరి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ పవర్స్? ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఈయన? భారత రాజ్యాంగంలో అయితే నాకు తెలిసినంతవరకు లేవు. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇదేంటంటే వెకిలితనం. మనం కేసీఆర్ గారు మాట్లాడుతుంటారు ఓతపదంగా వెకిలితనం అని చెప్పి. ఇది వెకిలితనం అని చెప్పుకోవాలి, అంత తప్పితే ఏం లేదు. ఈ వెకిలితనం, వెకిలి చేష్టలు ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం, సమాజంలో అశాంతి చెలరేగించడం, పాలనా సౌలభ్యంలో ఒక గందరగోళాన్ని సృష్టించడం, ఇన్ని రకాలైనటువంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తి ఈ ఎలక్షన్ కమిషనర్ చెప్పాలి. ఎటువంటి పరిస్థితుల్లో దానికి ఒక లీగల్ శాంక్టిటీ లేదు. నీ జీవోలు ఎలక్షన్ కోడ్ ముగిసిన మరుక్షణం నుంచి చెత్తబొట్టగా చేరుతుంది తప్ప దానికి లీగల్ శాంక్టిటీ అనేటువంటిది ఉండదు. ఓకే సార్, అది పక్కన ఆ విషయం అయిపోతే మనకు ఈసీ గారు అంటే ఎప్పుడూ లేని విధంగా ఈసీ గారు ఈసారి ఎలక్షన్ కమిషనర్ గారు జిల్లాలు తిరిగి రివ్యూలు పెడుతున్నారు. ఓకే,
ఆయన ఇష్టమైన తిరుగుతున్నారు. కానీ కడప జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పరోక్షంగా కొద్దిగా బ్లాక్మెయిల్ చేస్తూ అంటే బెదిరింపు ధోరణిలో ఉన్నట్టుగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి క్విట్ ప్రోకో ఉంది కదా కేసు, దానికి సంబంధించి సిబిఐ కేసులలో నేను దాంట్లో సాక్షిగా ఉన్నాను, అవసరమైతే నేను దాంట్లో కూడా వెళ్ళి ఇది చేస్తా అది చేస్తా అన్నట్టుగా కొద్దిగా బెదిరింపు ధోరణిలో కొద్దిగా బెదిరింపే కాదు, అది బ్లాక్ మెయిలింగ్ అండి, ఇండైరెక్ట్లీ బ్లాక్ మెయిలింగ్ అనొచ్చు. ఒక ఈసీ అలా చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్, లేకపోతే రకరకాలైనటువంటి మ్యాలఫైడ్ యాక్టివిటీసు, అల్టీరియర్ మోటివ్తో చేసేటువంటి యాక్టివిటీస్, ఈ పరంపరలో ఇక్కడ ఎలక్షన్ కమిషనర్గా నువ్వు ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడాల్సింది ఎన్నికల ప్రక్రియ గురించి, వాటి గురించి నువ్వు చేస్తున్నావు. దీని గురించి అక్కడ ఒక రాజకీయ నాయకుడిలాగా కూర్చొని నేను ఫలానా కేసులో నేను సాక్ష్యం చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను అంటే, మనకి ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే కేసెస్లో మీకు ఎలా ఉంటుందంటే చాలా కేసుల్లో సాక్షుల్ని బెదిరించినటువంటి నిందితులు అనే వార్తలు వస్తుంటాయి మనకి. అంటే ఎక్యూజ్డ్ ఏం చేస్తాడంటే సాక్షులను బెదిరిస్తుంటాడు, కానీ ఇక్కడ సాక్షే బెదిరిస్తున్నాడు. ఇది రివర్స్ గేర్ అనమాట. సాక్షి ఇండైరెక్ట్గా ఏం బెదిరిస్తున్నాడు, జాగ్రత్త నేను అప్పుడు సాక్ష్యం చెప్పాను మళ్ళీ కూడా చెప్తాను నేను అని చెప్పని ఇండైరెక్ట్గా ఇది ఒక బెదిరింపు చర్యలు, బ్లాక్మెయిల్ చర్యలు తప్ప మరొకటి కాదు. ఇది కూడా బ్రీచ్ ఆఫ్ దీనికి ఎందుకే వస్తుంది. అసలు నీకు అవసరం ఏంటి? అక్కడ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషనర్గా ఈ కేసులో సాక్ష్యం చెప్పాను మళ్ళీ చెప్తానంటే చెప్పుకో, దానికి పెద్ద పాలిటీషియన్ లాగా ప్రకటనలు ఎందుకు అంటే యాజ్ ఇఫ్ హీ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ ఇది. తర్వాత ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఇక్కడ గమనించాల్సింది, అసలు ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఏం ఫీల్ అవుతున్నాడంటే తాను ఒక ఎలక్షన్ కమిషన్ అనుకుంటున్నాడు. దయచేసి ఇక్కడ గమనించాల్సింది, యు ఆర్ జస్ట్ యాజ్ ఏ ఎలక్షన్ కమిషనర్, యు ఆర్ నాట్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్, సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ అండ్ దేర్ అసిస్టెంట్స్, ఎలక్టోరల్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కలిస్తే ఇది ఒక ఎలక్షన్ కమిషన్ అవుతుంది. ఈయన ఏమనుకుంటున్నాడంటే మొత్తం అన్నీ తానే, ప్రతి కార్యక్రమానికి కూడా అన్నీ తనే అనుకొని తనొక్కడ మాత్రం యాక్ట్ చేస్తున్నాడు. ఇది హైలీ అబ్జెక్షనబుల్. ఎందుకు అన్నట్లయితే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో కానీ దీంట్లో కానీ మనకున్న సిస్టంలో ఎలా ఉంటుందంటే, బీయింగ్ అన్ ఎలక్షన్ కమిషనర్ యూ హ్యావ్ టు యాక్ట్ యువర్ డ్యూటీ అండ్ యూ హ్యావ్ నో రైట్ టు ఇంటర్ఫియర్ ఇన్ టు అదర్స్ డ్యూటీస్. ఏ రంగంలోనైనా కూడా అంతే. అదే కుక్క చేసే పని గాడి చేయడం అంటే అవుతుంది. దాని ఫలితాలు ఎలా ఉంటాయో కూడా మనం కథల్లో చిన్నప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు యునానిమస్గా ఎలక్ట్ అయిన ఏరియాస్ ఉన్నాయండి. హూ ఆర్ యూ టు జడ్జ్? అక్కడ జడ్జి చేయాల్సింది ఎవరు? అంటే ఏకగ్రీవాలు ఎక్కువ కాకూడదు, పర్వాలేదు తక్కువ అయితే పర్వాలేదు కానీ ఎక్కువ అయితే నేను ఒప్పుకోను అంటున్నారు. హూ ఆర్ యూ అని అదే చెప్తున్నా. నువ్వెవడో అసలు ఒప్పుకోకపోవడానికి. ఇప్పుడు దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ అండి, ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది, మనకు ఒక ప్రక్రియ. మనకి భారత ఎన్నికల కమిషను, అలాగే అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటై దానికి ఒక ఫ్రేమప్ చేసింది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ పంచాయతీరాజ్ సౌలభ్యం కోసం పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి సవరణలు చేసి చట్టాన్ని తెచ్చింది. దాని ప్రకారంగా నీ పని ఏంటంటే అకార్డింగ్ టు ది ప్రావిజన్స్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ది ఎలక్షన్స్, అంతే తప్ప యు ఆర్ నాట్ ది ఫ్రేమర్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. నువ్వు కాదు నిర్మాతవి. ఎన్నికల నియమావళిని, సూత్రాలని, వాటిల్ని రూపొందించేటువంటి కర్తవో నిర్మాతవో కాదు నువ్వు. వాటిని అమలు చేసేటువంటి వ్యక్తివి మాత్రమే, బీయింగ్ ఏ కమిషనర్. ఇక్కడ ఈయన ఏం చెప్తాడు, ఏకగ్రీవ ఎన్నికలు ఏమి చెల్లవంట. చెల్లవని చెప్పి నువ్వు ఇవ్వు, తర్వాత సంగతి ఏంటని తెలుస్తుంది. అంతేకాదు అక్కడ దాన్ని డిసైడ్ చేయాల్సింది ఎవరంటే అక్కడ ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఎలక్టోరల్ ఆఫీసర్స్ ఉన్నారా? ఎలక్టోరల్ ఆఫీసర్సు తర్వాత జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా నీలాగా ఐఏఎస్లు.
ఆయన కింద పని చేస్తున్న ఆయన అంటున్నది ఎలా ఏకగ్రీవం అయిందంటే అది ఏ విధంగా జరిగిందని నాకు క్షుణ్ణంగా వివరాలు కావాలా దాని గురించి ఆయన తర్వాతే అంటున్నారు కదా ఆయన అంత గట్టిగా. అదే చెప్తానండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలక్షన్ ఆఫీసర్స్ వాళ్ళకి నీలాగే ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉందా ఏది ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించినంత వరకు ఉన్నప్పుడు దే ఆర్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్స్. అక్కడ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయా లేదా, లేదు అందులో ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డారా, ఇంకేదన్నా జరిగిందా, ఏదన్నా ఉంటే ఆయన నోట్స్ తయారు చేసి ఈయనకి సబ్మిట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఎన్నికలు నిష్పాక్షంగా జరగలేదు, కొన్ని ఏవో బెదిరింపులు జరిగాయి అన్నప్పుడు బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ యూ కెన్ ఇనిషియేట్ యాక్షన్. బట్ వాళ్ళు చెప్తున్నారు కదా ఎలక్షన్లు ఇక్కడ ఏకగ్రీవంగా జరిగాయని చెప్పిన వాళ్ళు డిక్లేర్ చేస్తుంటే అమ్మమ్మ నేను ఒప్పుకోను అన్నట్టు అంటూ ఉంటే అదేదో సినిమాలో కమెడియన్ లాగా నువ్వెవరు ఒప్పుకోపోవడానికి అంతే కదా. కాబట్టి అక్కడ ఇది అవ్వాలి. వాళ్ళ నుంచి ఫిర్యాదు వస్తే నువ్వు దాని మీద నువ్వు ఒప్పుకోకపోవచ్చు. అంతేకాని ఎక్కడా కూడా ఇన్ని ఏకగ్రీవాలు జరగడానికి వీలు లేదని కానీ లేకపోతే అదని కానీ ఇదని కానీ ఎక్కడా లేదు. అసలు అది ఇట్ ఈస్ ఎ లెటర్ అండ్ స్పిరిట్. ఏం చెప్తున్నారు, ఎన్ని ఏకగ్రీవాలతో కాసు బ్రహ్మానందరెడ్డి కాలం నుంచి కూడా నా దగ్గర పాత క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తే కావాలంటే. ఆ రోజుల్లో చాలా స్వల్పంగా ఇచ్చేవాళ్ళు. యునానిమస్గా ఎలక్ట్ అయితే ఇన్ని వేల రూపాయలు, ఫలానా గ్రామానికి ఇదైతే ఇన్ని వేల రూపాయలు, పెద్ద గ్రామం ఇంత జనాభా అయితే ఇన్ని వేల రూపాయలు అని చెప్పని వాళ్ళు బహుమతులు కూడా ఆ రోజున కూడా అనౌన్స్ చేశారు. సో అది ఇవాళ ఏకగ్రీవాలు అయినప్పుడు నువ్వు ఆనందపడాలి. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఏకగ్రీవాలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో ఎక్కువ అయ్యాయి. చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా కాబట్టి అక్కడ ఎక్కువ జరిగాయి. పెద్దిరెడ్డి గారు ప్రభావితం చేస్తున్నారు. అడుగుతాను, చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లానా అంటే ఆయన జాగీరా? బ్రిటిషర్స్ వెళ్ళిపోయేటప్పుడు ఈయనకి ఏమైనా రాసేసి ఇచ్చారా? ఆయన ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు. అందుకే కదా ఈసీ గారు ఆ జిల్లా మీద టార్గెట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా ఆయన సొంతం ఏంటి? ఏదో చాలామంది మాట్లాడాలంటే తమాషాగా అనిపిస్తూ ఉంది. అంటే జిల్లాలు పరగణాలు వీళ్ళ తాత ముత్తాతల నుంచి వీళ్ళు ఏమైనా రాసేసుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు అసలు హైదరాబాదు ప్రాంతవాసో, చిత్తూరు జిల్లా వాసో, లేకపోతే అప్పుడప్పుడు విజయవాడకు వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి కూడా నాకైతే తెలియదు. కానీ ఇవేమి ఎవరికాళ్ళు వాళ్ళు ఓన్ చేసుకొని ఏదో పెద్ద మన అడ్డాలి మనమే ఇక్కడ సామంతరాజులం లేకపోతే రాజాదిరాజులం అనుకునే పరిస్థితి. కానీ అది అసలు ఆ కాన్సెప్టే రాంగ్. ఎక్కడైనా గొడవలు అయితే ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఎస్ దాని మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. కానీ యునానిమస్గా ఎలక్ట్ అవ్వడానికి వీలు లేదని ఎక్కడైనా సరే ఎలక్షన్ రూల్స్లో కానీ కాన్స్టిట్యూషనల్ లాలో కానీ ఉంటే చూపించమనండి. నేను ఒప్పుకోనంటున్నారు కదా, మరి ఎట్లా? అసలు ఆయన ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి? డెఫినెట్గా అది ఎలక్షన్స్ అనేటువంటి వాటిని ప్రజలు ఎన్నుకున్న దీన్ని గౌరవించి తీరాలి ఎవడైనా సరే. అలా గౌరవించకపోతే అది బ్రీచ్ ఆఫ్ ఇది అవుతుంది. కోర్టు మళ్ళీ ఇంకోసారి ఇది వస్తుంది. అంటే ఈ తమాషా ఏంటంటే కోర్టుల సమయాలు చాలా విలువైనటువంటివి అండి. మరి చూస్తున్నారు వారు కూడా, గౌరవ న్యాయస్థానాలు కూడా చూసి మొక్క చివాట్లు పెట్టే టైం వస్తుంది. ప్రతిదానికే నువ్వు మమ్మల్ని ఇష్టారాజ్యం కింద నీ జేబులో ఉన్నట్టుగా మేము నువ్వు వాడుకుంటున్నావు అయిందానికి కాదానికి నీకు ఆ మాత్రం బుర్రా బుద్ధి లేకపోతే అసలు నువ్వు కమిషనర్గా ఎందుకున్నావని కోర్టు చివాట్లు పెట్టేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, తెలిసి నువ్వు చేసావు ఆ పని. అదే రకంగా ఏకగ్రీవాల గురించి ఎక్కడ ప్రయోజనం లేదు, తెలిసి నువ్వు అదే పని చేస్తున్నావు. జీవోలు ఇష్యూ చేసి ఈ జీవోలకు కన్ఫైన్ అయి ఉండాలనేటువంటిది ఏ ఎగ్జిక్యూటివ్ అయినా చిన్న గుమస్తా లాంటి అధికారికి కూడా ఆ వాస్తవం తెలుసు, వాటికి లీగల్ శాంక్టిటీ ఉండదని. కానీ తమాషాగా మళ్ళీ దాని మీద చేస్తున్నావు. అంటే ఇష్టారాజ్యం కింద నువ్వు చేస్తున్నటువంటి ప్రతిదానికి కూడా అవసరమైతే కోర్టుకి వెళ్తానంటే కోర్టుల దగ్గర కూడా నువ్వు భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. కోర్టులు ప్రజలకి న్యాయం చెప్పడానికి ఉన్నాయి. ప్రతి సమయం ప్రతి నిమిషం కూడా అత్యంత విలువైనటువంటి సమయం. నీ డర్టీ పాలిటిక్స్ కోసం, నీ డర్టీ గేమ్ కోసం ఎడాపెడా నువ్వు కోర్టులను వాడుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. వైస్రాయ్ ఛాయలు ఇంకా ఉన్నాయి అంటున్నారు సార్. అంటే ఏదైతే ఆ రోజు ఇక్కడ పార్క్ హయాత్, ఇక్కడ సబ్జెక్ట్ కరెక్షన్ వైస్రాయ్ కాదు పార్క్ హయాత్ వేటలో ఎవరైతే ఆ రోజు కలిశారో రహస్యంగా ఆ ముగ్గురు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కావచ్చు, ఈ రోజు కామినేని శ్రీనివాస్ గారు కావచ్చు, సుజనా చౌదరి గారు, ఇప్పటికీ ముగ్గురు మధ్య మంత్రాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఫోన్ సంభాషణలు జరుగుతున్నాయి. చెప్పాలంటే వీరి ముగ్గురు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది అంటున్నారు.
మొత్తం డైరెక్షన్ అంతా కూడా వారి ఆధ్వర్యం జరుగుతోంది అంటున్నారు. ఇది వాస్తవం అంటారా? విడదీరా అని అనుబంధం ఇప్పుడు ఆయన నేపథ్యాన్ని తీసుకుందామండి. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా దాదాపుగా కృష్ణా జిల్లా వాసులు, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, బంధుత్వం ఉంది. ఈయన ఏంటంటే సాక్షాత్తు ఆ రోజున దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి దగ్గర బంధువు ఈయన. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి దగ్గర బంధువు. సో ఆ రకంగా ఎన్టీ రామారావు గారి కూడా ఈయన సన్నిహితుడయ్యాడు. ఎన్టీ రామారావు గారికి సన్నిహితుడయ్యాడు కాబట్టి తిరుపతిలో కూడా ఆయన ఒక ఈవో కింద చేయడం. తర్వాత ఆ రోజున ఎన్టీ రామారావు గారు వెళ్ళినప్పుడు ఆయన్ని రథంలో ఊరేగించారని కూడా చెప్తారు. చేసి ఆ రకంగా స్వామి భక్తిని ఆ రోజున అలా ప్రకటించుకున్నాడు. అంటే పవిత్రమైనటువంటి దేవాలయ ప్రాంగణంలో మనుషులకి అసలు అక్కడ నమస్కారం కూడా పెట్టకూడదు అంటారు తిరుమల క్షేత్రంలో. ఆయన్ని ఏదో ఊరేగించి ఈయన స్వామి భక్తి ప్రకటించుకున్నారు అంటారు. సో అలా దగ్గుపాటి గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఈయన దగ్గరయ్యి వాళ్ళంతా అప్పుడు ఇదయ్యారు. తర్వాత ఆ ఫ్యామిలీలో ఎప్పుడైతే డిస్ప్యూట్స్ వచ్చి దగ్గుపాటిను చంద్రబాబు వేరుపడ్డారో అప్పుడు ఈయన దగ్గుపాటి మనిషిగా ఈయన చూసి కొంతకాలం చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని అంత ప్రయారిటీ ఇవ్వలేదు. ఒక గ్యాప్ అనేటువంటిది వారికి వచ్చింది. తర్వాత ఈయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఈఎస్ఎల్ నరసింహన్ గారి దగ్గర చేరారు. ఈఎస్ఎల్ నరసింహన్ గారి దగ్గర చేరిన తర్వాత ఆయన బాగా ఈయన ఇంప్రెస్ చేసి తద్వారా ఏం చేశాడంటే అప్పుడు ఇంకొక పాస్వానో ఎవరో పేరు నాకు గుర్తులేదు కానీ ఈయన్ని ఎన్నికల కమిషనర్గా చేయాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నప్పుడు ఏంటంటే నరసింహన్ గారు కాదు ఈయన్ని చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఒక పాత దీంతో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈయన్ని ఎలక్షన్ కమిషనర్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇప్పుడు పేరుకే సుజనా చౌదరి గారు కానీ లేకపోతే కామినేని శ్రీనివాసరావు కానీ ఫర్ నేమ్ సేక్ బిలాంగ్స్ టు బీజేపీ కానీ వాళ్ళ ఆత్మ కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి చుట్టూను తెలుగుదేశం పార్టీ చుట్టూనే నిరంతరాయంగా నిర్నిరోధంగా నిర్భీతిగా నిస్సంకోచంగా తిరుగుతూనే ఉంటాయి, పరిభ్రమిస్తూనే ఉంటాయి. ఇట్స్ లైక్ సూర్యమండలం ఏ రకంగా అయితే ఆ రకంగా. సో దాంట్లో ఒక ప్లానెట్ లాగా ఈయన కూడా చాలా కంఫర్టబుల్గా ఇవాల్వ్ అయ్యి చేస్తున్న పరిస్థితి. వీళ్ళకి ఒక ఎజెండా ఉంది. ఏంటి ఎజెండా అంటే ఇప్పుడు అంటే రోలర్స్గా మనమే ఎల్లకాలం ఉండాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో సంయుక్త ఆంధ్రప్రదేశ్లో లేకపోతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఈ ఫ్రిక్షన్ అనేటువంటిది ఏంటంటే రెండు అగ్రవర్ణాల మధ్య అంటే మనబోటి వాళ్ళందరం ఏమో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద వాళ్ళు ట్రీట్ చేస్తూ వీళ్ళు మాత్రం ఏంటంటే మనమే రోలర్స్ అవ్వాలి ఏమైనా సరే అనేటువంటి దీంతో ఒక ఫ్రిక్షన్ జరుగుతున్నప్పుడు సరే ఎన్టీ రామారావు గారి ద్వారా వాళ్ళు ఒక దీనిలో ఇదయ్యారు. అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గ్రాప్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అయ్యయ్యో అసలు మొత్తం రాష్ట్రం అంతా భ్రష్టు పట్టించేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఏంటి ఇదేం పరిపాలన, ఇది ఎలా ఏంటి అసలు ఇదంతా కూడా డబ్బంతా తీసుకెళ్ళి పేదవాళ్ళకి వీళ్ళకి నవరత్నాల పేరుతో అంతా తెచ్చేస్తున్నాడు. మరి మనం ఏంటి, మన కాంట్రాక్ట్లు ఏంటి, మన బ్రిడ్జెస్ ఏంటి, మన ప్రాజెక్ట్స్ ఏంటి, ఏమైపోతుంది ఇదంతా? మన ఎన్ని రోజులు మన చేతులు కట్టేసుకొని ఇటు జార్ఖండ్కో లేకపోతే అటు ఉత్తరాఖండ్కో వెళ్ళిపోయి అక్కడ కాంట్రాక్ట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి, మన గడ్డ ఇక్కడ ఉండంగా మన బిడ్డ ఇక్కడ ఉండంగా అని చాలా బాధపడిపోతున్నారు వాళ్ళు. సో ఇది వాళ్ళు సహించలేకపోతున్నారు. అందుకని ఏదో రకంగా సరే ఎన్ని యాంగిల్స్లో అయినా సరే ఈ ప్రభుత్వాన్ని డిఫేమ్ చేసి తిరిగి మళ్ళీ వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేయాలి అనేది ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే రాజధాని ప్రాంతాల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చురు అటెంప్ట్ చేశారు. విగ్రహాలు దీంతో మనం అంతకుముందు కూడా డిస్కస్ చేసాం. మత కల్లోలాలు ఒకవైపు సృష్టించడానికి ట్రై చేస్తున్న పరిస్థితి. ఇవాళ వీళ్ళకి దొరికినటువంటి వెపన్ ఏంటంటే వాళ్ళ సొంత వెపను ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఈయన ద్వారా వాళ్ళ ఈ కల్లోలాన్ని సృష్టిస్తున్న పరిస్థితి. ఎలాగైనా సరే ప్రభుత్వానికి కంట్లో నలుసు పంట్లో రాయిలాగా చెప్పులో దీనిలాగా కంటిన్యూస్గా కాన్స్టాంట్గా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం అనేటువంటిది లక్ష్యం. నిమ్మగడ్డ రమేష్ గారు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని చాలామంది అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు సహజంగా మీకు వాళ్ళ ఇదేంటంటే గుర్రం ఎగరావచ్చు, గుర్రానికి రెక్కలు రానువచ్చు అనేటువంటి ఒక అంచనాలు ఉంటాయి.
సో అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే ఈయనకి ఏ గవర్నర్ పదవో డెఫినెట్గా మరి వాళ్ళు ఇంటర్న్ గట్టపెడతారు కదా. అయితే ఈయన వెనక మళ్ళీ చెప్తున్నా, ఇంత పెద్ద మీరు పార్కహీయత అనేది మనకు బయటకు వచ్చేసింది. ఇంత పెద్ద వ్యవస్థ ఈయన దగ్గర కంటిన్యూస్గా పనిచేస్తుందని చెప్పడానికి ఇందా నేను చెప్పిన 4 పేజీల లెటర్ ఒక్కటి చాలండి, ఎనఫ్ అండి. ఇప్పుడు జర్నలిజంలో, డైలీ జర్నలిజంలో ఉన్నోండి నేను. నాకు తెలుసు ఒక 4 పేజీలు ఒక లెటర్ని తయారు చేయాలంటే ఎంత పెద్ద పోనీ నా బోటుడు వాళ్ళ దృష్టిలో నేను ఇది కాకపోవచ్చు, కానీ పోనీ ఇంకొక సీనియర్ ఎడిటర్ అయినా మంచి రచయిత అయినా రాయాలంటే ఎంత సమయం తీసుకుంటుందో దాన్ని దిద్దాలి, రిపీటెడ్గా చూసుకోవాలి, కంపోజ్ చేయించాలి, ఎంత టైం పడుతుందో తెలుసు. అలాంటిది చాలా అలవోకగా ఈయన అలా 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 తిరుగుతూ ఉంటే ఈయన చేతిలో ఒక ఉత్తరం వచ్చి అలా చేరిపోయిందంటే ఎంత వ్యవస్థ ఈయన వెనకాల పనిచేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేది. అంత వ్యవస్థ ఉన్నా కూడా ఈ వాచ్ అనేది ఎందుకు ప్రవేశపెట్టాలనుకున్నారు ఆయన? దాని గురించి నేను కోర్టు 9వ తారీఖు నాడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాని గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు నేను కామెంట్ చేయించి ఓకే సార్. రేపటి రోజు అంటే నేడు అంటే 9 ఫిబ్రవరి 9న ఏపీలో 12 జిల్లాల పరిధిలో 2723 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలా ఉంటాయంటారు ఈ ఎన్నికలు ఇప్పుడు? అసలు ఇది వెరీ స్మాల్ ఇష్యూ అండి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటువంటివి చాలా సింపుల్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు అక్కడ అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉందా, అధికారంలో వైసీపీ ఉందా, అధికారంలో మరో పార్టీ ఉందా, టీఆర్ఎస్ ఉందా తెలంగాణలో అనేది పక్కన పెడితే జనరల్గా ఇది పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో ఎవరు ఎంత గొంతు చించుకున్నా ఇది చేసుకున్నా కూడా పొలిటికల్ పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, రూలింగ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కానీ అది కనిపించకుండా ఉండేందుకు రమేష్ కుమార్ గారు చెప్తాను, జాగ్రత్తగా పనిచేయాలి, మీకేం భయం లేదు, నేనున్నా, నేను చూసుకుంటాను, అదే చూసుకోమనండి. కానీ అని గట్టిగా నేనేమి వైసీపీ ప్రభుత్వం సానుభూతి చెప్పలేదు, ఇన్ జనరల్ చెప్తాను. మీరు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగింది, పొలిటికల్ పవర్ అంటారు. ఆ పొలిటికల్ పవర్ వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పొలిటికల్ పవర్ ఎవరికి వచ్చాయి మరి. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ సహజంగానే అంటే 2 ఆస్పెక్ట్స్. వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారు, రూలింగ్ పార్టీని మనం ఎన్నుకున్నట్టయితే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది, మనకు పుష్కలంగా నిధులు వస్తాయి అనేటువంటి ఒక భావన వాళ్ళకు ఉంటుంది, అదొకటి. తర్వాత పవర్, పొలిటికల్ పవర్ అనేటువంటిది ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ పనిచేస్తుంది. సో మెజారిటీ స్థానాలు డెఫినెట్గా రూలింగ్ పార్టీకే వస్తాయి. అయితే దీన్ని ఇవాళ ఈయన ఇంత ఆర్భాటం రచ్చ చేస్తున్నాడు. కానీ మీకు చూడండి, గత ఎన్నికల్లో గోపాలకృష్ణ ద్వివేది ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు మీరు పాత ఈ యూట్యూబ్ కానీ గూగుల్లో సెర్చ్ చేయండి, చేస్తే అన్న క్యాంటీన్లు యథాతథంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ బొమ్మలతో అలాగే ఉన్నాయి. దాన్ని ఎవరు ముట్టుకోలేదు, దానికి మసిపూసి వాటిని మారేడుగా చేయమని ఆయన చెప్పలేదు. తర్వాత టాయిలెట్స్, ఆ టాయిలెట్స్కి కూడా వీళ్ళు పసుపు రంగు కొట్టారు. ఎస్, చూడండి, అంటే నేను చెప్తాను, మీరు దీంట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. టాయిలెట్స్ అన్నీ పసుపు రంగులోనూ వీళ్ళ బొమ్మలతోనే ఉండేవి, వాటిని కూడా ఎవరు ముట్టుకున్న పాప అనుకోలేదు. ఇలా ఎక్కడా కూడా అసలు ఆ ప్రస్తావన లేదు. ఏంటంటే ఎలక్షన్లు పీస్ఫుల్గా జరగాలి, ఆ ప్రక్రియని సజావుగా, రాజ్యాంగబద్ధంగా, గౌరవప్రదంగా, హోందాగా జరిపించాలనుకున్నాడు. ఆ రోజున ఆయన జరిపించాడు. ఎవరు గెలుస్తారు ఏంటనేది కమిషనర్కి ఏంటంటే సంబంధం, ఆయనకి ఏంటి అసలు అవసరం ఏంటి, ఆయన పని ఏంటి, ఆయన పని ఏదో ఆయన హోందాగా. ఇప్పుడు ఇదే గోపాలకృష్ణ ద్వివేది గతంలో ఆయన కమిషనర్గా ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు నేను కూడా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి చాలా రిపోర్ట్స్ నేను సబ్మిట్ చేసి ఆయనతో నేను డిస్కస్ చేసి ఆర్గ్యూ చేసినప్పుడు వెంటనే ఆయన హాట్ లైన్లో ఆ కన్సర్న్ ఏరియాకి ఏమంటే ఫలానా చోట ఇలా జరుగుతుంది ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మా ముందే కూర్చోబెట్టి మాట్లాడిన కన్సర్న్ ఆఫీసర్స్తో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే ప్రాసెస్, అంతే తప్ప ఊరూరా తానే తిరిగేసేసి చేయక్కర్లా. అక్కడ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఉంటారు, నీకంటే సమర్థులు ఉంటారు, నీకు అవకాశం వచ్చిందో వాళ్ళకి అవకాశం రాకపోవచ్చు, వెసులుబాటు లేకపోవచ్చు. అట్లా సమర్థంగా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించే ఆఫీసర్స్ బోర్డు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇది చేస్తే వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు తప్ప ఇది కేవలం ఏంటంటే ఒక చీప్ పబ్లిసిటీ, ఒక అల్లరి చేయాలి, ఈ ప్రభుత్వాన్ని అల్లరిపాలు చేయాలి, తాను ఏదో సాధించాననేటువంటి ఒక తృప్తి పొందాలి, ఎవరినో మెప్పించాలి, ఒప్పించాలి, దట్స్ ఆల్. దట్ ఈస్ ద యాక్టివిటీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అయితే నేను పదే చెప్పేది ఏంటంటే
గౌరవ న్యాయస్థానాలతో మాత్రం చట్టాలు తెలిసి కూడా తెలియనట్టుగా పనికిమాలినటువంటి జీవోలు ఇష్యూ చేస్తా న్యాయస్థానాల యొక్క విలువైన సమయాన్ని తర్వాత విలువైన ప్రజాధనాన్ని వేస్ట్ చేయటం మాత్రం మంచిది కాదు. దీనికి రేపైనా సరే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడైనా మీరు చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చట్టాలను తెలుసుకుని ఇక మీదటైనా వివాదాస్పదమయ్యే జీవోలను కాకుండా ప్రజలకు అవసరమైన జీవోలు ప్రజాధనము దుర్వినియోగం కాకుండా ఉండే జీవోలను సారీ ఫర్ ఇంటరప్షన్. మీరేం ఆశించినా నేనేం ఆశించినా ఆయన అలా ఏం చేయడు. ఇప్పుడు మనకి జనరల్గా మీరు మన డిస్కషన్లో ముక్తాయింపు ఇలా చెబుతారు, లెటస్ హోప్ ఆశిద్దామని. ఏమీ ఆశించక్కర్లా, ఆయన కార్యక్రమం కెలుగుడి కార్యక్రమం అలాగే జరుగుతూ ఉంటుంది. చూద్దాం సార్ మరి ఎంతవరకు పోతుంది ఈ కార్యక్రమం, ఎంతవరకు పోతుందో మనం కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.